భగవద్గీత గీతామకరందం 2వ అధ్యాయం 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథ విహాయ నవాని గృహణితి నరోవరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాన్యాని నయంతి ననాని దేహి. చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరముల కొత్త బట్టలను ఎట్లు ధరించుతున్నాడో అట్లే దేహి యొక్క ఆత్మను శిథిలములైన పాత శరీరములను వదిలి ఇతరములకు కొత్త శరీరములను ధరించుతున్నాడు. గీత యందు భగవానుడు కొన్ని చక్కటి ఉపమానముల ద్వారా బోధ చేయుచూ పోవును. దృశ్యాంతముల చేత సామాన్యములకు విషయములు లెస్సగా బోధించబడును. ఇచ్చట అట్టి ఉపకారమైది మాత్రమే ఒకటి ప్రయోగించబడింది. కొత్తవి తిరిగి వచ్చుచుండున ధైర్యం కాదు. మరణము అంతియేనని భగవానుడు తెలుపుతున్నాడు. శిథిల దేహ పరిత్యాగ మరణం. జీవుడు తన జీర్ణము దేహమును వదిలి నూతన శరీరమును గ్రహింపబడుతున్నాడు. మరణమనున్నది దుఃఖించవలసిన విషయం కాదని శ్రీకృష్ణుడు సెలవిచ్చుచున్నాడు. మనము సంపాదించిన కర్మ సంశయం నర్చుకొని మరల జన్మం కానీ మరణము కానీ లేకుండా చేసుకున్నట్టు సర్వోత్తమని భగవానుడు ముందు తెలిపి ఉన్నాడు. జీర్ణాని అను పదమును శిథిలమైన ప్రారంధం దేహం అని అర్థం చెప్పవలసి. ఏలనన్నిన వార్ధక్యం ఉందే అందరూ మరణించలేదు. యవ్వన బాల్యములందు కూడా మరణించుతున్నాడు. అప్పుడు వారి దేహములు నవీనములుగా నుండుటి చేత శిథిలములుగా నుండవు. దేహి అని చెప్పుట మరణము దేహమునకే కానీ దేహి అను ఆత్మను కాదని చెప్పుచున్నది. నయనం చంద్రిశస్త్రాణి నయనం దహతి పావక నైచనం కేదయాదోషో నమో నశోషయతి మారుత. ఆత్మను ఆయుధములు ఏవియు ఛేదింపదాలవని అగ్ని దహింపదాలదు, నీరు తడుపదాలదు, గాలి ఓడింపదాలదు. జీవునకు శరీరము మనస్సు ఆత్మ అని 3 కలవు. ఒకదానికొకటి మరి ఒకటి ఆత్మ సూక్ష్మముండును. స్థూల పంచభూతములు స్థూలముల శరీరములచే బాధింపబడగలవు. సూక్ష్మమున్న మనసు గలవారు అట్టి సూక్ష్మము నెట్లు ఆత్మ నెట్లు అయ్యవి బాధించగలవు. పరమార్థ సృష్టి ఎందు చూచినట్టు స్థూల సూక్ష్మ దేహములు రెండును ఆత్మయందు రజ్ఞ సర్పముల వలె కల్పించబడినవే అవును. కల్పిత వస్తువులు లేక ఆరోపిత వస్తువులకు అధిష్టానమునంతైనను బాధింపదాది. అచేధ్యైనం శిష్యో ఏవచ నిత్య స్పరస్పన ప్రచలోయం సనాతన. ఆత్మ ఛేదింపబడదాలదు, దహింపబడదాలదు, తుడుపబడదాలదు, ఎండింపబడదాలదు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాప్తి, స్థిరవ్యాప్తికి నిల్చుడు. పంచభూతములు పాంచిక భౌతిక వస్తువులు కలవు. ఆత్మయే పంచభూతములకు కావున వాని ప్రభావం ఏమియో అతనిపై పడదు. నిత్య సర్వగత అను 2 పదముల చే ఆత్మకాలము దేశమునకు అతీతుడవును. ఎల్ల కాలములందును ఉండువాడు నిత్యుడు, ఎల్ల దేశములందు ఉండువాడు సర్వగతుడు. దేశకాలముల రెండింటి యందు వ్యాపించి ఉండి ఆత్మనకు అతీతుడై వర్తించుతున్నాడు. ప్రపంచములోని ప్రతి వస్తువు కాలమునకు లోబడి ఉన్నది. కాలము గ్రసింపబడి పదార్థమేదియు జగత్తున లేదు. బ్రహ్మాండములన్నీ కాలగర్భమున విలీనములై ఉన్నవి. సర్వవ్యాకుడు సమస్త చరాచరి ప్రాణి కోట్లయందు అతడు సత్సామాన్యములు వెలుగొందుచున్నాడు. సర్వసాక్షియకు పరమాత్మ సర్వత్రా వ్యాపించి సమస్తములు వీక్షించుతూ అతన్ని సన్నియందు ఉన్నాడు. ఆత్మ సర్వవ్యాధి అతడు వేరొక చోటికి పోవుట సంభవించట్లేదు. అతడు లేని చోటు ఉండినదిగా కదిలి వెళ్ళుట కాబట్టి స్థానమని అతని పేర్కొనబడింది. మరియు సనాతనుడని వర్ణింపబడింది. ఆత్మ సనాతనుడు కనుక ఆత్మతత్వ విచారణమే వాస్తవముగా సనాతనమని. సనాతనము కాబట్టి క్షణిక ప్రాపంచిక వస్తుజాలములను విచారణ ముక్తి ఎన్నటికీ చేకూరదు. ఆత్మ ఎట్టివాడు ఛేదింపబడు, దహింపబడు, తడోబడు, ఎండింపబడు, నిత్యుడు, సర్వవ్యాసుడు, నిశ్చయింపదాలుడు. ఈ ప్రకారమున ఆత్మ ఎరింగి దుఃఖముల పారద్రోలును. తప్పుడుగా అవ్యక్తోయమచ్చివీయ వికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వ
స్వైనం నాన సూచితో మరహ. ఈ ఆత్మ ఇంద్రియ నిగ్రహములను గోచరము కానివాడు, మనస్సుచే చింతింపబడు శక్యం కానివాడు, వికారములను బంధింపదగినవాడు చెప్పబడుతున్నాడు. ఈ స్థూల పంచభూతాత్మకంగా అది నేత్రములకు కనిపించును, కానీ ఆత్మ అట్టివాడు కాబట్టి నేత్రాదులకు ఖగోచరుడు. అట్లే సూక్ష్మ పంచభూతములతో మనస్సునకు గోచరించును. మనస్సు లయించినప్పుడు శేషించే వస్తువు ఆత్మ మనస్సు ద్వారా, శుద్ధ మనస్సుల ద్వారా అర్థాన్ని అధిష్టానమందు లయింపజేయనప్పుడు మిగిలినది ఆత్మ. ఈ ప్రకారముగా మనోవిలయము లభించబడు మనస్సునకెట్లు గోచరింపబడినవో కావున ఆత్మ అచింతుడని ఇచ్చట వర్ణింపబడును. మరియు ప్రపంచములు దృశ్య పదార్థములు పుట్టుట పెరుగుట మున్నగని 6 విధములైన వికారములు లొండుచుండును. తస్మాన్ విద్ధైతనాను శోచితో మరిహి. శోకమునకు మూలము స్వరూపముల గురించి జ్ఞానము లేకుంటే తాను దేహమనియు మనస్సనియు తలంచి వానితో జీవుడు దేవుడు తదాత్మను వెనువెంటనే దుఃఖానిచే ఆశ్రయించును. నిర్వాధికారముల ఆత్మయే అనియు ద్వారా సత్యాత్రముల ఎరికి దుఃఖములకు స్కారమగును. ఒక్క ఆత్మజ్ఞానమే భగవద్ వాక్యం ద్వారా స్పష్టమగుచున్నది. ఆత్మ ఏ లక్షణములను వివరించినది? ఇంద్రియములు కగోలుట, మనసును చింతింపకలివాడు నిర్వాహకుడు. శోకము నివారణము ఉపాయమేమి? ఈ ప్రకారము ఆత్మ నిరింగి ఆ ఆత్మను నందుటియే శోకరహితమగును. జీవసృష్టి సూచనను ఆత్మను శోకించు తగినది ఉచించుచున్నాడు.